రీసెంట్ గా నెల్లూరులో నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. వీడియో బైట్ ఇన్‌స్టాగ్రామ్ లో. ఇలా కొంతమంది ఇలా నన్ను ఈవెంట్ ఆపేస్తున్నారు సంథింగ్ సంథింగ్ అని. అది నాకు నచ్చలేదు. ఇప్పుడు మీరున్నారు. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. యాంకర్ మీరు. మీరేమన్నా చిన్నప్పటి నుండి యాంకరింగ్ కోర్స్ నేర్చుకున్నారంటే మీరేం చెప్తారు? లేదు. ఇది మీ ప్యాషన్. మీరు చదువుకుంది వేరే ఉంటుంది. మీరు దీన్ని మీ ప్యాషన్ అనుకున్నారు, మీరు వచ్చారు. లేదు నువ్వు చదువుకుంది అదే, నువ్వు ఇంజనీరింగ్, నువ్వు మ్యాథ్స్ తీసుకున్నావు, నువ్వు ఇదే అవ్వాలి, నువ్వు సైన్స్ తీసుకున్నావు, ఇదే అవ్వాలంటే అవ్వదు కదా. సో మీరు డాన్స్ నేర్చుకున్నావు, నువ్వు డాన్స్ మాస్టర్ కాబట్టి నువ్వు డాన్స్ ఈవెంట్స్ నువ్వే చేయాలి అంటే అవ్వదు కదా. అది ఎవరి టాలెంట్ వాళ్ళది. ఈవెంట్ ఆర్గనైజేషన్ అనేది ఎవరి టాలెంట్ వాళ్ళది. ఒక డాన్స్ మాస్టర్ డాన్స్ స్కూల్ నడపచ్చు. ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ఈవెంట్ ప్లాన్ చేసే వాళ్ళని ఈవెంట్ ఆర్గనైజర్ అంటారు కదా. అది మా సైడ్ వాళ్ళకి అర్థం కాక కొంతమంది ఈవెంట్ చేయాలని, కొంతమంది వాళ్ళ ప్రేమలో వాళ్ళు ఏదేదో చేసుకుంటూ అలా పీజీఎం మురళి గారు ఆర్టిస్ట్ కాదు, చేయకూడదు, అదే ఏదో అంటూ దానివల్ల ఏమైందంటే లావణ్య ఈవెంట్ చేయకూడదు. లావణ్య సపోర్ట్ చేస్తుంది కదా, లావణ్య ఈవెంట్ చేయకూడదు, లావణ్యం తొక్కేయాలి. వాట్ సూపర్, మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. మీరు లావణ్యం తొక్కేయాలి. లావణ్య ఇక్కడ వాళ్ళకి అడ్డం వస్తుంది. లావణ్య వల్లే అతను బతుకుతున్నాడు కదా, అందుకని లావణ్యాన్ని లేపేస్తే ఇక్కడ అతను అనేవాడు. లావణ్య వల్లే బతుకుతున్నాడని మనం ఎలా చెప్తాము? లావణ్య కాకపోతే ఇంకొక అమ్మాయి. అది ఇప్పుడు మరి అలా అనుకుంటే మరి మీరు బయటకు వచ్చేసేయచ్చు కదా. నా గ్రాటిట్యూడ్ అది నా గ్రాటిట్యూడ్. మురళి అనే అతను ఒక మంచి ఎడిటర్, మంచి ఫోటోగ్రాఫర్. అతను నన్నే కాదు చాలా మందిని, ఇప్పుడు మీరే కాదు ఇంటర్వ్యూస్ ఇలా అటెండ్ అయినా చాలా పేర్లు వద్దులేండి, చాలా మందిని అతను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. వైరల్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్ని ఇక్కడ సెటిల్ డౌన్ అయ్యి గ్రాటిట్యూడ్ తో ఆగిపోయాను. వాళ్ళు ఆగిపోయి ఉంటే వాళ్ళ వల్ల కూడా మురళికి పేరు వచ్చి ఉండొచ్చు కదా. నేను గ్రాటిట్యూడ్ తో ఆగాను ఇక్కడ. సో వాళ్ళు వచ్చి అని అన్నా కూడా నా గ్రాటిట్యూడ్ తో నేను ఆగాను కదా. నేను ఎలా వస్తాను? నాకు అనిపించాలి ముందు నేను వెళ్ళిపోవాలి అని. సో నేను ఒక గ్రాటిట్యూడ్ ఇప్పుడు ఈ టైంలో నేను ఎలా వదిలేసాను? మీరు చెప్పండి, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అందరూ ట్రిగర్ చేస్తున్నారని చెప్పి నేను వెళ్ళిపోతే వాళ్ళకి నాకు తేడా ఉండదు. ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు రేడియాలజిస్ట్ తో సెటిల్ అయి ఉన్నారు ప్రెసెంట్ డాక్టర్ గా. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? నేను పిహెచ్డి చేయాలని అనుకుంటున్నాను. అంటే నేను చెప్పాను కదా ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా చేశాను నేను. దానిలో పిహెచ్డి చేయాలని అనుకుంటున్నా. దాంట్లో పిహెచ్డి చేయాలి అండ్ డబుల్ డాక్టరేట్ అవుతుంది కదా. దానిలో డాక్టరేట్, దీనిలో డాక్టర్, ఆ రెండు డాక్టర్ అవ్వాలి అని చిన్న కోరిక. అసలు ఎలా సాధ్యం ఇది? చెప్పాను కదా, ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఇఫ్ యూ ట్రస్ట్ యువర్ హార్డ్ వర్క్, ఇఫ్ యూ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు మీరు ఈవెంట్స్ చేసేటప్పుడు కొంతమంది బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. కింద నిలబడి కానివ్వండి, చూసే ఆడియన్ కానివ్వండి, లేదు అంటే పైన ఉన్న వాళ్ళు చేసేదాన్ని బట్టే కింద ఉన్న వాళ్ళ రియాక్షన్ అనేది ఉంటది. కరెక్ట్, ఇది కరెక్ట్. ఇక్కడే ఉంది ఆన్సర్. మనం పైన నువ్వు ఎలా ఇస్తున్నావో దానికి ఆపోజిట్ రియాక్షన్ వస్తుంది అనేసి ఇప్పుడు కింద వాడు ఓవర్ గా యాక్షన్ చేస్తాడు, వాడికి నువ్వు కోఆపరేట్ గా చేస్తావంటే వాడు ఇంకా ఓవర్ చేస్తాడు. వాడు ఒకసారి ఏదైనా తప్పుగా అన్నప్పుడు నువ్వు అక్కడే కొంతమంది ఈవెంట్ ఆపేస్తారు. ఈవెంట్ ఆపేసి వాళ్ళతో నువ్వు అలా అక్కడ ఉన్నారంటే అతను మేము ఈవెంట్ చేయం అలానే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్పాను కదా ఇందాక, ఇప్పుడు వాడి కింద నుంచి అన్నంత మాత్రం ఆ రోజు పేమెంట్ వాడు ఇవ్వడు. పైనుంచి నేను రియాక్ట్ అయిపోయినంత మాత్రాన నా పేమెంట్ పోదు. కాబట్టి జస్ట్ లైట్ అలా ముందుకు వెళ్ళిపోవాలంతే. అంతే అంటారు. ఏదైనా సరే మనం అనుకుంటే ఏదైనా ముందుకు వెళ్ళిపోవచ్చు. అనుకుంటే చేయలేదంటే నేను చేయగలిగినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు చేయలేరు? వాళ్ళు కూడా చేయొచ్చు. చాలా మంది ఇలానే ఇన్స్టిట్యూట్ లో ఆగిపోయి చాలా మంది ఇలానే అయిపోతున్నారు. నేను ఇక్కడ ఇంటర్వ్యూకి రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టెల్ ఎవ్రీవన్, మీరు అంటే ఇన్స్టిట్యూట్ లో డాన్స్ నేర్చుకునే వాళ్ళకి ఒకటి ఉంటుంది, అయ్యో భయం వేస్తుంది నేను బయట వెళ్ళాలంటే, బయట సొసైటీని ఎలా ఫేస్ చేయాలి, ఇలా మీరు అంటున్న మాటలు కావచ్చు ఇవన్నీ ఎలా ఫేస్ చేయాలంటే, మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఈ రోజు సెటిల్ అయ్యాం, ఈ రోజు కామ్ డౌన్ అయ్యాం, ఈ రోజు లైట్ తీసుకోగలుగుతున్నాం. నేను కూడా చాలా బాధపడిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అయ్యో నేను ఏం తప్పు చేయకుండా వాడు ఎందుకు నన్ను అలా అన్నాడు, బాధపడ్డ సిచ్యువేషన్స్ అంటే ఇది ఇప్పుడు మీరు అన్నారు కింద నుంచి ఏదైనా అన్నారు, వాడు ఎవరైనా ఏదైనా అనుంటారు. ఇప్పుడు నేనేం తప్పు చేయలేదు, ఎక్కడ నేనేం వల్గర్ గా ప్రవర్తించలేదు, వాడు ఎందుకు అలా అన్నాడు. ఆ మూమెంట్ కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోలేరు. అలా ఇన్స్టిట్యూట్ లో ఒక దానిలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ లోనే ఉన్న పిల్లలు తీసుకోలేరు, చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు వాళ్ళలో వాళ్ళే. సో అలాంటి వాళ్ళు చాలా మంది బయటకు రానివ్వరు నా మాస్టర్స్.
మా మాస్టర్ కూడా నన్ను రానివ్వలేదు, నేనే వచ్చేసాను బయటికి. అలా చాలా మంది రావడం లేదు. నేను అందరికి చెప్పాలనుకుంటున్నాను, నేను ఇలా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఫస్ట్ మీకు మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ఇది చేయగలను, నేను ఇది చేయగలను. ఇలా టాలెంట్ తో ఉన్న వాళ్ళు చాలా మంది ఇన్స్టిట్యూట్లోనే ఉన్నారు. వాళ్ళందరూ బయటకు వస్తే వాళ్ళకి మందు యూజ్ అవుతుంది. అలా కొంచెం పేదవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇలా ఈవెన్ చేసుకుంటే వాళ్ళు చదువుకోవచ్చు కదా. అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే చాలు, మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్మితే చాలు, మీరు అలా ముందుకు వెళ్ళిపోవచ్చు. అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. ఈ ఫీల్డ్ లో అంత తప్పుగా భావించాల్సింది ఏమీ లేదని నా ఒపీనియన్. ఇప్పుడు మీరు డాక్టర్ గా ఒక సక్సెస్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇంకా మీకు ఆ డాక్టర్ ఫీల్డ్ లో బాగా బిజీ అయిపోతే ఈ ఫీల్డ్ ని వదిలేస్తారా? ఫీల్డ్ ని నేను చెప్పాను కదా, అంటే దీనిలో కూడా ఒక మార్క్ చేయాలి. లావణ్య ఈ స్టేజ్ కి వెళ్ళింది, ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నానని నా ఫీలింగ్. కొంచెం ఇంకొంచెం జనాలందరికీ అది లావణ్య అన్నిట్లో సక్సెస్ అయింది అని ప్రూవ్ చేసి ఖచ్చితంగా నేను ఆపేస్తాను. ఎందుకంటే ఫీల్డ్ ని ఇంకా కంటిన్యూ చేయడానికి నాకు కూడా కొంచెం కష్టంగానే ఉంది. మేబీ ఇన్ 1 or 2 years ఐ విల్ స్టాప్. తర్వాత ఒకవేళ ఇప్పుడు అరే నాకు ఇందులో హ్యాపీనెస్ లేదు, ఈ డాక్టర్ ఫీల్డ్ లో హ్యాపీనెస్ లేదు, నేను క్లాసికల్ మాస్టర్ ని కదా, క్లాసికల్ డాన్స్ చెప్పుకుంటాను పిల్లలకి హ్యాపీగా. నాకు వచ్చిన అర్థమైపోయింది మీకైతే. హ్యాపీగా పిల్లలకి డాన్స్ చెప్పుకుంటాను, నో ప్రాబ్లం. అది నాకు ఇష్టమే కదా, డాన్స్ ఏదైనా డాన్సే కదా. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? డాడీ ట్రాక్టర్స్ స్పేర్ పార్ట్స్ బిజినెస్ మ్యాన్ డాడీ. మమ్మీ నాతో పాటు వస్తుంటారు ఈవెంట్స్ కి. మమ్మీ మంచి టైలర్. తమ్ముడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు చెన్నై త్రిచి. ఓకే. ఇప్పుడు తమ్ముడు అంటే జాబ్ చేసేది ఉందా, లేకపోతే తమ్ముడు కూడా బిజినెస్ లో ఏమన్నా దింపుతావా? లేదు, జాబే. నేను ఇంత సాక్రిఫైస్ చేసి ఒకవేళ ఇప్పుడు తమ్ముడు నేను జాబ్ చేయను, నేను బిజినెస్ పెట్టుకుంటాను అంటే నీ ఇదేంటిది అసలు? బిజినెస్ ఎందుకు? వాడి ఇష్టం ఏంటి ఇక్కడ? మేమందరం ఇంత వాడికి ఇష్టం లేకపోతే ఆల్రెడీ వాడు చెప్పాడు. వాడు అంటే మంచిగానే తీసుకున్నాడు. ఇప్పుడు మంచి ట్రైనింగ్ లో ఉండేదే. నాకు నమ్మకం ఉంది వాడి జాబ్ వస్తుందని. అని ఎంఎస్ చేస్తాను అంటున్నాడు ఫారెన్ లో. చూడాలి ఏదవుతుందా అనేది. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు అనుకున్నది రీచ్ అవ్వాలి. అలాగే నువ్వు మమ్మీ డాడీ కోరిక ఏంటంటే నువ్వు టీవీలో కనపడాలనేదే కదా. ఇప్పుడు ఒకవేళ నీకు సీరియల్స్ ఆఫర్స్, మూవీ ఆఫర్స్ ఏమన్నా వస్తున్నాయా? నేను చెప్తున్నాను కదా, నేనే ఫస్ట్ అది ఎలా తీసుకోవాలనేది నాకే తెలియడం లేదు. అంటే ఎలా తీసుకోవడం అంటే స్క్రిప్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది అదంతా ఉంటది కదా. వాట్ ఎవర్, కొంతమంది సపోర్ట్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు. నేను అసలు ఎవరితో మాట్లాడను, చాలా awkward గా ఉంటాను, సైలెంట్ గా. ఎవరితో పెద్ద ఏం పెట్టుకొని ఎవరైనా అడగాలన్నా మొహమాటం. సో అలా ఎవరు సపోర్ట్ అంటే ఏది చెప్పేవాళ్ళు లేక నేను కూడా సైలెంట్ గా ఉన్నాను ప్రస్తుతానికి. చూడాలి, నేను కూడా అంటే చెప్పాను కదా టైం అయిపోతూ ఉందని. ఖచ్చితంగా నేను కూడా ఏదో ఒక ఆఫర్ లో సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నా కోసం ఇంత టైం ఇచ్చి ఇంతవరకు నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడానికి, కేవలం నా ఒక్కడి కోసమే ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చినందుకు. ఇంకొకటి ఏంటంటే నువ్వు అనుకున్నవన్నీ ఆల్రెడీ సాధించేసావు. యాక్చువల్గా నేను నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒక డాన్సర్ అంటే ఎన్నో అవమానాలు భరిస్తూ ఒక డాక్టర్ ఎలా అవ్వాలి, అంటే లైఫ్ లో సక్సెస్ ఎలా అవ్వాలి అనే ఒక్క పాయింట్ మీదే నేను నిన్ను పిలవడం అనేది జరిగింది. ఆ ఒక్క పాయింట్ కి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఇలానే ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఉంది, మీరు ఫెయిల్ అయిపోయారు, నెక్స్ట్ ఎగ్జామ్ కొంతమంది ఆగిపోతారు, అక్కడే చదువు ఆపేస్తారు, ఫీల్డ్ లోనే కంటిన్యూ అయిపోతున్నారు. మిగతా వాళ్ళు చదువుకుంటూ ఈ ఫీల్డ్ లో చేసిన వాళ్ళైతే ఎవ్వరు లేరు. చదువు కంటిన్యూ చేస్తూ ఈ ఫీల్డ్ లో చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, కానీ చదువుకుంటూ చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవమానాలన్నీ పడ్డారంటే, అవమానాలన్నీ పడడం వల్లే మీరు ఈ రోజు మంచి ఇలా నాలాగా మంచి స్టేజ్కి వస్తారు. మీరు ఎవరైనా సరే, మీకు టాలెంట్ ఖచ్చితంగా దేవుడు ఎవరో ఒకరికి ఏదో టాలెంట్ ఇచ్చుంటారు. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది కదా. ఆ టాలెంట్ ని సొసైటీకి భయపడో ఇంకెవరికో భయపడో మీరు ఆగద్దు. దయచేసి ఎవరు కూడా ఆగకూడదు. మీరు కష్టపడాలి, మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి అనేవాళ్ళు ఇలా వాళ్ళు ఎవరు రారు. సో అవమానాలు పడ్డామంటే పడాలి. ఇప్పుడు నేను నడుచుకొని ఇంటికి వెళ్తున్నా అంటే దారిలో మధ్యలో కుక్కలు అవర్చాయి ఇవర్చాయి అని ఆగిపోతే ఇంటికి వెళ్ళాం. మనం వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. సో అలా వింటూ ఇలా వదిలేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. సో మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఓకే, ఆ ఒక్క పాయింట్ మీదే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం అనేది జరిగింది. అంటే మిమ్మల్ని చూసి ఏమేమి నేర్చుకోవచ్చు, ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి అంటే, కొంతమంది ఏం చేస్తారంటే మనతో అవ్వదు అనేది వదిలేస్తూ ఉంటారు కొంతమంది.
అలా ఉండకూడదు. దాన్ని పట్టుకుంటే మనము ఎలా అవ్వచ్చు అంటే దాన్ని ఎలా మౌల్డ్ చేసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు అనేది మీరు ప్రూవ్ చేశారు కాబట్టి నేను ఇక్కడ దాకా పిలవడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ఇంకా 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 రీచ్ అవ్వాలి మీరు అనుకున్నట్టుగా అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇటు టీవీకి మా అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, ఒక ఆడపిల్ల అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేది లావణ్య అనే ఈ ఒక్క పర్సన్ని చూస్తే అర్థమవుతుంది. ఏ ఒక్క ఆడపిల్ల అయినా కానీ లైఫ్లో ఏది కూడా మనతో అవ్వదు, ఇది మనం చేయలేము అని ఎప్పటికీ అనుకోకుండా మనం ఏదైనా చేయొచ్చు అని ముందుకు రండి. ఈ ఒక్క ఇంటర్వ్యూ చూడండి, మీరు లైఫ్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలో ఈ ఇంటర్వ్యూతో మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.